మురికి నీళ్ళన్నీ వచ్చేసి అన్న ఎటు వెళ్ళట్లేదు ఫుల్ వాసన లోనకి వెళ్ళే పరిస్థితి కూడా మాకు లేదన్న మొత్తం ఆగమైపోయింది ఏమి పని చేయవు అన్న ఇంట్లో సామాన్లు ఏమి పని చేయవు కట్టుబాటులో రోడ్డు మీద పడుకుంటున్నావు నా రోజు నుంచి ఒక ఆటో ఉంది నా ఆటోలోనే పడుకుంటున్నావు అన్న చూడన్న లోనకి వెళ్ళని పరిస్థితి మొత్తం అంతం ఫ్రిడ్జ్ అన్ని ఇల్లన్నా గవర్నమెంట్ ఇస్తే లోన్లు అన్నా కొన్ని ఇల్లు కూడా నాని పెచ్చులు ఊడిపోతున్నాయి అన్న అసలు ఇంట్లో ఉండటం లేదు ఇంకా మనం ఖాళీ చేసి బయట గుడి చేసుకొని ఉంటాం మా పరిస్థితి మొత్తం వాసన మొత్తం పాడిపోయినా నీళ్ళు వస్తున్నాయని మాకేం చెప్పలేదు ముందుగా సమాచారం కూడా అవ్వలేదన్న మొత్తం పాడైపోయినాయి వారం రోజుల నుంచి ఈ నీళ్ళల్లో ఉండే ఇంక వాసన తట్టుకోలేక రోడ్డు మీద వెళ్ళి కూర్చున్నాం మా పిల్లలు మేము అందరం కలిసి ఇది మా పరిస్థితి మొత్తం ఖరాబ్ అయిపోయింది పాడైపోయినాయి ఉండడానికి కూడా ఏం లేవు ఇల్లు కూడా ఇది పెచ్చులు రాలి పడిపోతున్నాయి మా పరిస్థితి ఇది మురికి కంపు బాగా భరించలేని వాసన వస్తుంది మొత్తం చెమ్మ దిగి చెప్పులు పడిపోతున్నాయి ఇంక మా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా మాకు నిత్యావసర సరుకులు కూడా మాకు ఏమి అందించలేదన్న అసలు మేము రోడ్ల మీదకి వెళ్ళి చర్చి సెంటర్ సితార సెంటర్ వెళ్ళి ఎగబడి ఆ లైన్లో నుంచొని ఏది అందితే అది తీసుకొచ్చి మా పిల్లలు పెట్టిన అందరికి మేము అలా పెట్టామన్న పరిస్థితి ఇది ఇప్పుడైతే మేము రోడ్డు మీద నుంచి ఆటో ఉంది ఆటోలోనే పడుకుంటున్నాం అందరం కలిసి మా పరిస్థితి ఇది అన్న ఈ నీళ్ళు ఇప్పుడు కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి తోడట్లేదన్న చూసేవాళ్ళేమో ఫైర్ ఇంజిన్ తోడుతున్నారు అన్నారు ఏదీ లేదన్న మాకు రేషన్లో బియ్యం ఇచ్చారు ఏదైనా సన్న బియ్యం ఏదైనా ఇస్తే వండుకుందాం అంటే అది లేదు స్టోర్ బియ్యం ఇచ్చారు అవి మేము తినలేక మా పిల్లలు కూడా తినట్లేదు పరిస్థితి అది అదేనా మా సమస్య వాసన తట్టుకోలేని పరిస్థితి అసలు ఏది పని చేయలేదు ఫ్రిడ్జ్ టీవీ మొత్తం మంచం అన్ని ఏటు ఏమీ లేవన్నా మా కట్టుబట్టలతో బోర్డు మీద ఉన్నామన్న బీరోలు నిండిపోయి ఉన్నాయి ముందుగా కూడా నీళ్లు వస్తున్నాయని కూడా సమాధానం చెప్పలేదన్న మాకు అసలు ఎవరు కూడా చెప్పలేదు మా పరిస్థితి ఇది అదే అన్న మా పరిస్థితి మాకేం లేదన్న మాకు పోయిన వరకు అన్ని ఇచ్చేసి ఈ ఇల్లు కట్టుకునే మార్గం ఏదన్నా మాకు రేగుల సెట్ చిన్న గదేసినా పర్లేదన్న మా పరిస్థితి ఇదన్న మాకు అదే ప్రభుత్వం నుంచి కోరుకునేది మాకు ఇంకేయో వద్దన్న కళ్ళ మీద చూసినే మేము అడుగుతున్నాం మేము వేరేగా ఏం అడగట్లేదన్న ప్రభుత్వం నుంచి అదన్న మా బాధ